వారికి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి వరకు, రాజుల వరకు, అధికారుల వరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచములు, కృతజ్ఞతలు చేయవలసి హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అత్యంత కృపా, కనికరము, దయా, వాత్సల్యం కలిగిన మా తండ్రి, అతి శ్రేష్టమైన నీ పాదాలకు వందనాలు. చెప్తున్న ప్రభా, భారతదేశంలో మహానగరాల్లో ఒక విశిష్టమైనటువంటి మహానగరంగా ఈ జిహెచ్ఎంసి హైదరాబాద్ మహానగరాన్ని ప్రభా మీరు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభుత్వ పరమైనటువంటి విధానాలు అమలుపరుస్తూ పర్యవేక్షిస్తూ ఆయన రకరకాలైనటువంటి ప్రజా నైపుణ్యాల వరకు, రహదారులు, మంచి ఆరోగ్యం వరకు, ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఆయన చూసుకొని శ్రేష్టమైనటువంటి మంచి సమాజాన్ని నిర్మించడం వరకు ప్రభువా ఈ జిహెచ్ఎంసీ చేస్తున్నటువంటి బట్టి నిండు మనసుతో నీకు కృతజ్ఞత, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అయ్యా, ప్రజలకు చేరువుల ప్రభువా ఇంకా విస్తారమైనటువంటి ఆయన సేవలు అందించడం వరకు ప్రభువా ఏర్పాటు చేయబోతున్న ఈ చేస్తున్నటువంటి ఈ నూతన సర్కిల్ బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ సర్కిల్ని మీరు దీవించండి. ఈ సర్కిల్ ప్రభా కమిషనర్ గారిని, ఆయన అసిస్టెంట్ కమిషనర్ గారిని, చేస్తున్నటువంటి అందుల అధికారులను, చివరి ఉద్యోగుల వరకు ఈ పట్టణ అభివృద్ధి కాంక్షిస్తే వారు ముందుకు సాగులాడని చూపించి సహాయం తెచ్చుకుని ప్రజలతో ముందుకు సాగునట్లు నీ సహాయం అందించుకుని ఏ ఉద్దేశంతో ఈ సర్కిల్ ఏర్పడించో అది ప్రభు నీ మహిమాత్మై ప్రజల శ్రేయస్సు కొరకై ఉపయోగించబడుతున్న సహాయం అందించి ఆయన కమిషనర్ గారిని దీవించమని, స్టాఫ్ని ఆశీర్వదించమని, ఈ కృపాక్షేమాలు ఎప్పుడు వీటితో ఉంచి మంచి నూతన సమాజాన్ని సృష్టించడానికి సహాయపడుకుని కృప చూపించమని యేసునామములో వేడుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్.